శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయండి. మీ రాశిలో కుజుడితో కలిసిన గెద్దు కాబట్టి పవర్ఫుల్గా ఉంటారు. కోపంగానో పౌరుషంగానో ఒక విధమైనటువంటి ఏం చెప్తారంటే ఒక విధమైనటువంటి శ్రద్ధ భక్తి భావాలు అంటారు సరే, అలా కలిగి ఉంటారు. అది కూడా ఉంటుంది మీకు. కాదు పరుషంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా కోపంతో వచ్చినవేనండి. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. ధనం సకాలంలో చేతికి అందలేకపోవచ్చు, ధనం మాత్రమే కాదు. కుటుంబంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ తమ్ముడికి మాత్రం చాలా బాగుంటుంది, చెల్లెళ్ళకి కూడా మీరు మంచి ఐడియాలు వస్తుంటాయి, దాన్ని డెవలప్ చేస్తుంటారు. ఆరోగ్య సిద్ధి బాగుంటుంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉంది. సింహరాశి వారికి 4th భావాన్ని కుదురు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంతేకాదండి, మీకు కుదురు ప్రభావం వలన వాహనములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అత్యంత రాజయోగకారకుడు కుదురు కాబట్టి గృహాలు కానీ ఆభరణాలు కంటే గృహము, భూములు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం మాత్రం బాగా ఉందండి. ముఖ్యంగా రైతులకు మాత్రం అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా గురు ప్రభావం వలన పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగము బుధుడి వలన కలుగుతాయండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో మీకు స్పెక్యులేషన్లో బాగా కలిసి వస్తుంది. అది స్పెక్యులేషన్ మీరు బాగా ఉద్గండ పండితులు అంటారు సరే, అలా అయితే తప్ప లాభాలు రావడం తక్కువైపోతుంది. ఏదేమైనా మీరు సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. కొంతమంది పదవులు రావడానికి అంటే రాజకీయ రంగంలో అవకాశాలు లేకపోలేదు, డెఫినెట్గా ఉంటాయి. ఏదైనా సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు తప్పండి. 12వ ఇంటి వాడు సప్తమంలో అంటే భావం చెడగొడతాడు. కాకపోతే అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. ఏదైనా సప్తమ స్థానం అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే ముందర సప్తమ భావం అంటే భార్యాభర్తల విషయంలోనూ వివాహాలు లేట్ కావడంలోనూ ఉంటుంది. కానీ కుజుడు గురుడు చూడడం వల్ల ఆ భావం వృద్ధి అయ్యి చక్కటి సంబంధాలు కుదరడానికి, భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు తప్పండి, ఆయనకి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల చాలా మంచిది. ఒకవేళ వీలుంటే ఆ శని జపం కూడా చేయించేసుకోండి. 2 సంవత్సరాలు ఉంటాడు కదా మీకు. సింహరాశి వారికి రాహు శని ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రాహు సంబంధించినటువంటి పూజలు, శనీశ్వరుడు సంబంధించిన పూజలు అదే వీలుంటే జపాలు తర్పణాలు చేయించుకోవడం చాలా మంచిది. రాహుకి శనికి సంవత్సరాల పాటు రాహు ఉంటాడు, 2 సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి కొద్దిగా మీరు చేయించుకోవాల్సిందే. శుక్రుడు 10th హౌస్ లార్డ్ శుక్రుడు జలరాశిలో ఉండడం వల్ల మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు, మీ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, డౌటే లేదు. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ 9th హౌస్ అంటే మాటల రాజయోగానే ఇస్తారు కదండి. పైగా సినిమాల్లో బాగా రాణిస్తారు. సినిమా ప్రోగ్రామ్స్ రీత్యా మీరు బహుశా విదేశాల తరం చూడండి, డెఫినెట్గా వెళ్తారు. సినిమా నటీనటులు కానీ లేకపోతే గాయకులు కాదు కానీ నటీనటులు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉందండి. లేకపోతే వీళ్ళు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కొంతమందికి ఏమో ప్రొడ్యూసర్స్ అంటారు, వాళ్ళకి సినిమా డైరెక్టర్స్కి సినిమా తీసేవాళ్ళకి అందరూ ఇక్కడ మంచి అవకాశాలు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th హౌస్లో రవి దిగ్బలుడు, రవి ఉండడం వల్ల రాజకీయ రంగంలో ప్రవేశం ఉండడము, రాజకీయ రంగంలో ఆవేశం ఉండడము ఇవి జరుగుతాయి. ఆవేశం ఎందుకంటున్నారా అంటే జనరల్గా పవర్ ఉంటుంది కదండి, కొద్దిగా ఆవేశంగా మాట్లాడడం అనమాట. అది పెద్దది పట్టించుకోకండి, సరదాగా అంటాం కానీ. బట్ రవి దశమంలో రవి మంచివాడే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ ప్రొఫెషనల్గా బాగుంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో బుధ గురు రవి బుధ లాభంలో అంటే చెప్పక్కలేదని సంపదలు విపరీతంగా పెరుగుతాయి, ధనం పెరుగుతుంది. నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.
చాలా బాగుంటుందండి. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. స్టేషనరీ బిజినెస్ కానీ, లేకపోతే బుక్స్ సంబంధించిన స్టేషనరీ బుక్సే, లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు కానీ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళు కానీ, ఫైనాన్స్ సంబంధించినది వాళ్ళు కానీ, తర్వాత ఆగమశాస్త్ర పండితులు, అలాగే వేదశాస్త్ర పండితులు వీళ్ళందరూ కూడా 11 బాగుండా అద్భుతంగా ఉంది. సో కుంభరాశి వారి, సింహరాశి వారికి శని రాహువుల యొక్క ప్రభావం తప్పితే మిగతా అన్నీ బాగుందండి. మిగతా అంతా చాలా బాగుంది. కాకపోతే రాహు కేతువులకి కాలసర్పదోషం ఉంది కాబట్టి మీరు వీలుంటే అమ్మవారి అంటే లోకల్లో పూజ చేయించుకోండి, అయితే కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేస్తే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ, పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మొన్నటివరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా అక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి. రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి, మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.